ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్లు మురళీధర్, షేక్ నూరి, తలారి పుల్లయ్యలు సంయుక్తంగా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. మొన్నటి దినం ఆయిల్ మిల్ కాజా అనే గొప్ప మేధావి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఎందో నేను ఆలోచన చేయాల్సిందే అని. కాజా, నీ గత చరిత్ర చెప్పు ఫస్ట్. నేను ఏదో బ్లాక్మెయిల్ చేసేదానికి మాట్లాడుతున్నావు అన్నావు. ఎక్కడ నిన్ను నేను బ్లాక్మెయిల్ చేసిన? మీ ఇంటి దగ్గరికి ఎస్ఐ వచ్చి మీ ఆఫీస్లో చెక్ చేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఎస్ఐని పంపించినానా లేదా? ఆ రోజు ఏమన్నా డబ్బు ఇచ్చినావా? నిన్నేమన్నా బ్లాక్మెయిల్ చేసినానా? మీ అత్తగారి పంచాయతీ రాయచోటిలో డబ్బు రావాల్సి ఉంటే నేను వచ్చి నీకు డబ్బు తీసుకొచ్చిన. నువ్వు, నేను, ఇంకొక నీకు తెలుసు ఎవరు వచ్చింది. ఆ రోజు ఏమన్నా నాకు డబ్బు ఇచ్చినావా? నిన్న లేక మొన్న రాయచోటిలో మీ స్థలంలో ఎవరో బండలు బాస్తారంటే పొద్దుటూరు నుంచి పోయినామా లేదా? ఆ రోజు డబ్బు ఇచ్చినావా? ఏ దానికి ఏ డబ్బు ఇచ్చినావు కాజాను? నీకు నేను డబ్బు సాయం చేసిన. నువ్వు మా నాయన ఆయిల్ మిల్ ఉన్నది పూర్వము, ఏదో టీ బంకు పెట్టుకుంటే నేనేదో నువ్వు బట్టే నేతి మాటలకు భయపడను. నేను నిన్న అలా ఏ రోజు చేయలే. నువ్వే ఈరోజు ఏదో మాటలకు ఏదో ఊహించుకొని మాట్లాడుతాండవు నీ పబ్బం గడుపుకుండేదానికి. నీలాంటి ముస్లిమ్స్లలో నీలాంటి ఆ వర్డ్స్ నేను చెప్పను. ఇలాంటి వ్యక్తిని నాకు చాలామంది చెప్పినారు నీ గురించి. అయినా ఒక మైనార్టీ నాయకుడు ఉన్నీలే అని నేను ప్రోత్సహిస్తూ వచ్చినా ఎప్పటి నుంచో. ఏ రోజైనా నువ్వు నాకు డబ్బు ఇచ్చినావా? ఏ రోజైనా చెప్పు. ఏదో బ్లాక్మెయిల్ చేసినా అంటాండావు. సరే, బ్లాక్మెయిల్ అని అంటాండావు కదా. నువ్వు భారతాల్ అంటే గోల్డెన్ ప్లాజా దానికి పిటిషన్ పెట్టినావు. ఎంత డబ్బు తీసుకున్నావు? నేను నీ ఆఫీస్లో ఉన్నప్పుడే వాళ్ళ టైర్ల భాష కొడుకు వచ్చినాడు. నన్ను చూస్తానే బయటికి వెళ్ళిపోయినాడా లేదా రోజుసేపు కూర్చొని? నాకు ఎవరో తెలియదు అతను. మళ్ళీ చెప్పినాడు మాటల సందర్భంలో. అదే పిటిషన్ నన్ను నువ్వు పెట్టమన్నావా లేదా? అన్నా భారతాల మీద పెట్టున్నా అని నేనేం చెప్పినా నీకు? అయ్యా, ఒట్ల దాదాపు దాంతో పార్ట్నర్ ఉన్నాడు, అట్లా చేయను నేను. నాకు శత్రువు అంటే చెప్పు, నేను పెడతా అని చెప్పిన. దాని మీద డబ్బు తీసుకున్నావా లేదాను చెప్పు. శివాలయం సెంటర్కి రాను, మాట్లాడదాం దీని గురించి. మళ్ళా ఏదో ఇంకా ఉండాయి తీస్తాండం అన్నావు. ఏదైనా తీ కాజాను, శివాలయం సెంటరే నీకు.